సోమరి నాగు. పూర్వం గజదొంగలుగా ప్రసిద్ధికెక్కిన వారిలో చాలామంది ప్రజాకంటకులు కారు. వాళ్ళు సామాన్య ప్రజలకు ఒక్కొక్కప్పుడు తోడ్పడేవారు కూడా. దొంగతనాలు చేయటంలోనూ పట్టుబడకుండా తప్పించుకోవటంలోనూ వారికి గల నేర్పును ఆబాలగోపాలం ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అలాంటి దొంగ 200 ఏళ్ల క్రితం చీనా దేశంలోని సుచోవ్ నగరంలో ఉండేవాడు. వాడి అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. అందరూ వాణ్ణి సోమరి నాగు అని పిలిచేవాళ్ళు. వాడు ఒక్కొక్కప్పుడు రోజుల తరబడి నిద్రపోయేవాడట. ఈ పేరును ఆ దొంగ స్వయంగా పెట్టుకున్నాడంటారు. సోమరి నాగు గురించి అనేక కథలున్నాయి. వాడు ఎన్నడూ పేదలను దోచలేదు. అక్రమంగా ధనం సంపాదించి కూడబెట్టిన వారిని, దుర్మార్గులను మాత్రమే దోచి తాను సంపాదించింది ఎప్పటికప్పుడు పేదలకు పంచాడు. అందుచేత ఎన్ని దొంగతనాలు చేసినా వాడికి సొంత ఆస్తి అంటూ చిల్లిగవ్వ కూడా ఏనాడూ లేదు. ఒక్కసారి కూడా వాణ్ణి అధికారులు పట్టుకోలేదు. అయితే వాడు గజదొంగ అని అందరికీ తెలుసు. ఒక్కొక్కసారి అధికారులు సైతం వాడి సహాయం పొందారు. ఈ విచిత్రమైన దొంగను గురించి కొన్ని కథలు చెప్పుకుందాం. ఒకసారి ఒక ధనికుడు ఒక సాలెవాడి వద్ద 1000 పలాల వెండి దాచబెట్టినట్టు సోమరి నాగుకు తెలియవచ్చింది. వాడు దాన్ని ఎలాగైనా కాజేయాలనుకొని ఆ రాత్రి దొంగతనానికి వచ్చాడు. అయితే వాడు చీకట్లో పొరపాటుపడి ఒక పేదవాడి ఇంట్లో ప్రవేశించాడు. ఆ ఇంట దాక్కోవడానికి ఒక బల్ల తప్ప ఇంకేమీ లేదు. సోమరి నాగు ఆ బల్ల కింద ముడుచుకు కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఇల్లు గలవాడు, అతని భార్య భోజనానికి కూర్చున్నారు. భర్త దిగులుగా భార్యతో, బాకీ తీర్చే గడువు ముగిసింది, దగ్గర చిల్లి గవ్వలేదు, ఆత్మహత్య తప్ప మరొక మార్గం కనపడదు అని అన్నాడు. ఆత్మహత్య చేసుకోవద్దు, నన్నమ్మేస్తే వచ్చే డబ్బుతో చిన్న వ్యాపారం చేసుకోవచ్చు అని భార్య అన్నది. ఇద్దరూ కన్నీరు కార్చసాగారు. అంతలో సోమరి నాగు బల్ల కింద నుంచి యువతలకు దూకి, భయపడకండి, నేను పొరపాటున మీ ఇంట ప్రవేశించాను. మీరు చూడగా ఇక్కట్లలో ఉన్నట్టున్నారు. మీకు 200 పలాల వెండిస్తాను. ఏదైనా వ్యాపారం చేసుకోండి, అంతేగాని అఘాయిత్యానికి దిగవద్దు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి వారి గుమ్మం వెలుపల దబేలుమని చప్పుడైంది. తలుపు తెరిచి చూస్తే ఒక మూట, అందులో 200 పలాల వెండి ఉన్నాయి. దానితో ఆ దంపతులు ఓడెక్కటమేగాక సోమరి నాగు పేరు ఒక పలకపైన రాసి బతికున్నన్నాళ్ళు దానిని పూజించారు. ఇదిలా ఉండగా సోమరి నాగు బాల్య స్నేహితుడొకడు పెద్దవాడై ఉన్నదంతా పోగొట్టుకొని పూర్తిగా ఫకీరైపోయాడు. ఒకనాడు వాడు వీధిలో ఎదురయ్యేసరికి సోమరి నాగు తన కళ్ళను తానే నమ్మలేకపోయి, ఏమిటిలా మారిపోయావు అని అడిగాడు. వాడు తన కష్టాల సంగతి చెప్పుకున్నాడు. ఎవరితోనూ అనకు, నేను రేపు ఒక ధనికుడి ఇంట దొంగతనం చేయబోతున్నాను. నా వెంట వచ్చావంటే నీకు కొంత డబ్బిస్తాను అని సోమరి నాగన్నాడు. స్నేహితుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎందుకంటే నాగు గజదొంగ అని, ఆడి తప్పడని వాడికి తెలుసు. మర్నాడు వాడు సోమరి నాగు వెంట ఒక అధికారి ఇంటికి వెళ్ళాడు. తన మిత్రుణ్ణి ప్రహారీ గోడ వెలుపల ఉండమని సోమరి నాగు ఒక చెట్టెక్కి ఇంటి ఆవరణలోకి దూకాడు. చాలాసేపు గడిచింది గాని సోమరి నాగు తిరిగి రాలేదు. ఇంతలో ప్రహారీ గోడ కింద నక్కి కూర్చున్న స్నేహితుడిపైకి కుక్కలు మురుగుతూ వచ్చి పడ్డాయి. వాడు గోడ వెంబడే పరిగెత్తసాగాడు. కాసేపటికి తడిసి ముద్దైన సోమరి నాగు వచ్చి వాణ్ణి కలుసుకొని దీనంగా, నీకోసం ఇవాళ నేను చచ్చినంత పనైంది. ఆ ఇంట బంగారం కుప్పలు తెప్పలుగా ఉన్నది. నేను కొంత తీసుకొని వస్తూ ఉండగా కుక్కలు మొరిగాయి. జనం లేచి నా వెంట పడ్డారు. బంగారం అవతల పారేసి ప్రాణాలతో బయటపడ్డాను అని అన్నాడు. నీ వంటి గజదొంగే ఇంత ఇరుకున పడ్డాడంటే నా గీత సరిగా లేదన్నమాట అంటూ మిత్రుడు నిట్టూర్చాడు. విచారించకు, త్వరలోనే నీకు సహాయం చేస్తాను అని సోమరి నాగన్నాడు. తర్వాత ఒకనాడు సోమరి నాగుతో మిత్రుడు, దినం గడవక నానా అగచాట్లు పడిపోతున్నాను అని అన్నాడు. నేను ఆనాడే ఒక పెట్టె తస్కరించాను. దాన్నప్పుడే నీకిస్తే ఆ అధికారి మనుషులు నిన్ను పట్టుకుంటారేమోనని ఆ పెట్టెను ఆ ఆవరణలోనే ఉన్న నీళ్లగుంటలో పడేశాను. అధికారి ఏ కారణం చేతనో కిక్కురు మనకుండా ఊరుకున్నాడు.
అందుచేత ఈ రాత్రి మనం వెళ్ళి తెచ్చుకుందాం అని సోమరి నాగన్నాడు. ఆ ప్రకారమే నాగు ఆ రాత్రి ఆ పెట్టెను పట్టుకొచ్చాడు. దాని నిండా బంగారము వెండి ఉన్నాయి. అందులో ఒక్క పలుకు కూడా సోమరి నాగు ఉంచుకోక అంతా తన మిత్రుడికిచ్చేస్తూ, దీనితో మంచి ఆస్తి సంపాదించుకొని బ్రతికున్నన్నాళ్ళు సుఖపడు, నాలాగా బైరాగివి మాత్రం కాకు అని అన్నాడు. అతని స్నేహితుడు ఆ డబ్బుతో వ్యాపారం చేసుకొని కొన్నాళ్లకు గొప్ప ధనవంతుడయ్యాడు. సోమరినాగు ఎన్నో యుక్తులు విద్యలు నేర్చినవాడు. వాడు రకరకాల చప్పుళ్ళు అనుకరించేవాడు. అనేక యాసలతో మాట్లాడేవాడు. ఎవరిని పడితే వారిని అనుకరించేవాడు. ఇటువంటి విద్యలు వాడి అవసరానికి ఉపయోగపడేవి. ఒకనాడు వాడు ఒక ఇంట జొరబడి దుస్తులుంచే గది తలుపు తెరిచి ఉండటం చూశాడు. వాడికా దుస్తులు కాజేయాలని బుద్ధి పుట్టింది. కానీ వాడా గదిలో ప్రవేశించాడో లేదో ఇంటివారు పడుకోబోతూ దాసీదాన్ని పంపి ఆ గది తలుపుకు తాళం వేయించారు. సోమరి నాగు ఆ దుస్తుల గదిలో చిక్కుకుపోయాడు. తలుపు తాళం తెరిస్తే గాని తను బయటపడే దారి లేదని తెలియగానే వాడొక ఉపాయం పన్నాడు. తన ఒంటి నిండా వీలైనన్ని బట్టలు చుట్టుకొని మరికొన్ని బట్టలు మూటకట్టి తలుపుకు అడ్డంగా పెట్టి ఎలుక బట్టలు కొరుకుతున్న చప్పుడు చేశాడు. ఇంటి యజమాని ఆ చప్పుడు విని, బట్టల కొట్టులో ఎలుక చేరినట్టున్నది, తాళం తీసి దాన్ని బయటకు తరిమి మళ్ళీ తాళం వేయి అని దాసీని ఆజ్ఞాపించాడు. దాసి దీపంతో వచ్చి తలుపు తాళం తీసింది. ఆమె తలుపులు బయటకు లాగగానే బట్టల మూట బయటకు దొర్లింది. దానితో పాటు సోమరి నాగు కూడా బయటకు దొర్లుతూ దాసి చేతిలో ఉన్న దీపాన్ని కింద పడగొట్టాడు. దాసి కెవ్వున అరిచింది. ఆలస్యం చేస్తే మనుష్యులు వచ్చి పడతారని సోమరినాగు దాసీని పడదోసి మూట పట్టుకొని బయటకు పరిగెత్తాడు. యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి చీకట్లో దాసీని చూసి దొంగ అనుకొని చావగొట్టాడు. దాని కేకలకు ఇంటిల్లిపాతి వచ్చారు. దీపం వెలిగించి తెచ్చాక గాని నిజం తెలియలేదు. ఇంటి యజమానికి దొరికింది దాసియే గాని దొంగ కాదని బయటపడేసరికి సోమరి నాగు తప్పించుకొని పోయాడు. ఇలా మరొకసారి ఒక ధనికుడు ఒక సిల్కు వర్తకుడికి పెద్ద మొత్తం బయానాగా ఇచ్చాడు. ఆ డబ్బు కాజేయాలని సోమరి నాగుకు బుద్ధి పుట్టింది. వర్తకుడు ఆ సొమ్మును తను భార్య పడుకునే మంచం లోపలి తట్టున దాచి ఉంచి రాత్రిళ్ళు కాపాడుకుంటూ వస్తున్నాడు. సోమరి నాగు ఒక రాత్రి ఆ వర్తకుడి పడక గదిలో ప్రవేశించి మంచం మీద కాలు పెట్టి ఎక్కి డబ్బు పెట్టెను అందుకున్నాడు. ఇంతలో వర్తకుడి భార్య మేలుకొని మంచం పైన ఏదో ఉన్నట్టు అనుమానించి చీకట్లో తడివి దొంగ కాలు దొరికేసరికి గట్టిగా పట్టుకున్నది. వెంటనే ఆమె భర్తను లేపి, ఇదిగో దొంగ, కాలు పట్టుకున్నాను అని చెప్పింది. అదే సమయంలో సోమరి నాగు వర్తకుడి కాలు పట్టుకొని గట్టిగా లాగాడు. వర్తకుడు బాధతో, అయ్యయ్యో అది నా కాలు అని కేకపెట్టాడు. భార్య కంగారు పడి తను పట్టుకున్న కాలు కాస్త వదిలిపెట్టింది. మరుక్షణమే సోమరి నాగు పెట్టెతో సహా బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత భార్యాభర్తలు తర్జన భర్జన చేసుకున్నారు. నేను పట్టుకున్నది దొంగ కాలే, అకారణంగా నా చేత వదిలేలా చేశావు అని భార్య అన్నది. ఇంకా నయ్యం, నా కాలింకా సలుపుతూనే ఉన్నది అని భర్త అన్నాడు. నీ కాలు లోపలి వైపున్నది, నేను పట్టుకున్న కాలు బయట వైపున్నది, పైగా నేను కాలు గిల్లలేదు అని భార్య అన్నది. అలా అయితే దొంగాడే ఒకవేళ నా కాలు గిల్లాడేమో, నువ్వు వాడి కాలు విడవకుండా ఉండాల్సింది అని భర్త అన్నాడు. మీరు గావుకేక పెట్టేసరికి హడలిపోయాను అని భార్య అన్నది. వాళ్ళు ఈ వితర్కం మానేసి డబ్బు పెట్టె కోసం చూసుకుంటే అది అప్పుడే పోయింది. ఇలా సోమరి నాగును మించిన గజదొంగ లేడన్న ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. సూచౌ సైనిక శిబిరానికి నాయకుడైన చాంగ్ అతన్ని పిలిపించి, నీవు దొంగలకు మేటివట కదా అని అడిగాడు. అయ్యా, నేను దొంగనే కాను, దొంగలకు మేటినెలా అవుతాను? నన్నెవరూ ఎన్నడూ దొంగతనం చేస్తుండగా పట్టుకోలేదు, విచారణ చేయలేదు, శిక్షించనూ లేదు. కాకపోతే నాకు కొన్ని విద్యలు తెలుసు, వాటిని ప్రదర్శించి స్నేహితులను రంజింపజేస్తూ ఉంటాను. అయినప్పటికీ తమరికి నాతో ఏదైనా పనిపడితే చెప్పండి. తమ కోసం అగ్గిలో ఉరకమన్నా నీటిలోకి ఉరకమన్నా సిద్ధమే అని సోమరి నాగు అన్నాడు.
ఈ మాటలకు నాయకుడు చాంగ్ సంతోషించాడు. దొంగనుగా వాణ్ణి పట్టటానికి అగచాట్లు పడే కన్నా వాడి వల్ల సహాయం పొందటమే ఆయనకు యుక్తంగా తోచింది. ఆయన సోమరి నాగుతో, నీవు చాలా చోట్ల దొంగతనాలు చేశావని నాకు తెలుసు. నేను నిన్ను శిక్షించబోను, కానీ నీ సామర్థ్యం చూడాలని ఉన్నది. ఈ రాత్రికి ఈ చిలుకను దొంగలించి రేపుదయం తెచ్చి నాకివ్వు, నీ ప్రయోజకత్వం చూస్తాం అని అన్నాడు. సోమరినాగు అంగీకార సూచకంగా తలవంచి సెలవు పుచ్చుకున్నాడు. నాయకుడు చాంగ్ ఆ రాత్రి చిలక పంజరానికి 2 మనుషులను కాపలా పెట్టి, తెల్లవార్లు దీనిని కాపాడండి, పొరపాటు జరిగిందంటే మీ చర్మాలు ఒలిపిస్తాను, జాగ్రత్త అని అన్నాడు. కాపలా వాళ్ళిద్దరూ తెల్లవార్లు కళ్లలో ఒత్తులు వేసుకొని చిలకకు కాపలా కాశారు. తెల్లవారే ముందుగా సోమరి నాగు చాంగ్ గది కప్పులో కంత చేసుకొని లోపలికి దిగాడు. ఆ గదిలో అతనికి చాంగ్ ధరించే దుప్పటము, టోపీ, ఆయన ఉపయోగించే చేతి లాంతరు కనిపించాయి. వెంటనే వాడికొక ఆలోచన తట్టింది. వాడు టోపీ పెట్టుకొని దుప్పటం కప్పుకొని లాంతరు వెలిగించి అచ్చు చాంగ్లాగే ముసలి నడక నడుస్తూ లాంతరు వెలుగు తన మొహాన పడకుండా పట్టుకొని కాపలా వాళ్ల దగ్గరకు వెళ్ళి చాంగ్ కంఠాన్ని, మాట ధోరణిని అనుకరిస్తూ, తెల్లవారుతోంది, కాపలా చాలు, పదండి అని అన్నాడు. ఇలా అంటూనే వాడు చెయ్యి చాచి చిలకను అందుకొని అవతల గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటికే కాపలా వాళ్ళు పూర్తిగా నిద్రమత్తులో ఉన్నారు. ఆ వచ్చిన మనిషి చాంగ్ కాదని వారికి ఏమాత్రం అనుమానం కలగలేదు. వెళ్ళిపోమ్మన్నదే తడవుగా వాళ్ళిద్దరూ వెళ్ళి నిద్రపోయారు. తెల్లవారుతూనే చాంగ్ ఇవతలకు వచ్చి చిలకపోయిన సంగతి తెలుసుకొని కాపలా వాళ్లను కేకవేశాడు. కానీ వాళ్లు పలకలేదు. నౌకర్లు వెళ్ళి వాళ్లను నిద్రలేపుకు వచ్చారు. చిలకేది, మీరు కాపలామాని ఎందుకు పడుకున్నారు అని చాంగ్ వాళ్లను అడిగాడు. అయ్యా, తమరు వచ్చి చిలుకను లోపలికి తీసుకుపోతూ మమ్మల్ని వెళ్ళమన్నారు కదా అని వాళ్ళన్నారు. నేను బయటకు రావటమేమిటి, మీకేమైనా దెయ్యం కనిపించిందా ఏమిటి అని చాంగ్ అడిగాడు. మేమిద్దరము ఎలా పొరపడతామండి అని వాళ్ళన్నారు. చాంగ్ ఇల్లంతా వెతికి తన గది పై భాగంలో కంత చూసి ఇది సోమరినాగు పనే అనుకున్నాడు. కాసేపటికల్లా సోమరినాగే స్వయంగా వచ్చి చిలకను ఆయనకిచ్చి తాను చేసిన యుక్తి చెప్పాడు. ఇదిలా ఉండగా ఒక జూదగాడు ఒకనాడు జూదంలో 1000 కాసులు గెలిచి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో సోమరినాగు కనిపించాడు. అతను సోమరినాగుతో, ఇవాళ రాత్రి ఈ సొమ్ము నా దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నాను. దీన్ని నువ్వు కాజేయగలిగితే నేను నీకు విందు చేస్తాను, కాజేయలేకపోతే నీవు నాకు విందు చేయాలి, సమ్మతమేనా అని అన్నాడు. సోమరినాగు సమ్మతమేనన్నాడు. జూదగాడు ఇంటికి వెళ్ళి తాను డబ్బు గెలుచుకున్న సంగతి భార్యతో చెప్పాడు. ఆమె సంతోషించి కోడిని కోసి వండింది. ఆ రాత్రి ఇద్దరూ తృప్తిగా భోజనం చేసేశాక భార్య తినగా మిగిలిన కోడిని వంటింట్లో ఉంచేసింది. తర్వాత వాళ్ళు పడుకోబోయేటప్పుడు భర్త భార్యతో తాను సోమరినాగు వేసుకున్న పందెం గురించి చెప్పాడు. వాళ్ళు మేలుకొని ఉండాలని ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. వారి సంభాషణను బయట నుంచి సోమరినాగు వింటూనే ఉన్నాడు. భార్యాభర్తలు మేలుకొని ఉండేటట్టుంటే తనకు దొంగతనం సాధ్యపడదు. అందుచేత వాడొక ఉపాయం ఆలోచించాడు. వాడు చల్లగా వంటింట్లో ప్రవేశించి ఒక ఎండిపోయిన జనప పుల్లను కొరకసాగాడు. భార్య ఈ చప్పుడు విని చివాలున లేచి కూర్చొని, అయ్యయ్యో, దిక్కుమాలిన పిల్లి మిగిలిపోయిన కోడిని పొట్టన పెట్టుకున్నట్టున్నది అంటూ మంచం మీద నుంచి దూకి వంటింట్లోకి పరిగెత్తింది. ఈ లోపల సోమరినాగు వంటింట్లో నుంచి పెరట్లోకి వెళ్ళి పెద్ద బండ ఎత్తి బావిలో వేశాడు. ధబేలుమని చప్పుడైంది. ఓసి పిచ్చిదానా, సగం కోడి కోసం బావిలో పడిందా అంటూ జూదగాడు పెరట్లోకి వెళ్ళాడు. ఈ సందులో సోమరినాగు పడకగదిలో జొరబడి దిండు కింద నుంచి సొమ్ము లాగేసి దాటిపోయాడు. చీకటిలో తడువుకుంటూ భార్య తన కోడి క్షేమంగానే ఉన్నదని తెలుసుకున్నది. తన భార్య బావిలో పడలేదని జూదరి కూడా తెలుసుకున్నాడు. కానీ ఇద్దరూ తిరిగి మంచం దగ్గరకు వచ్చి చూసేసరికి దిండు కదిలించి ఉన్నది. దాని కింద డబ్బు సంచి కాస్తా పోయింది. ఇద్దరము మేల్కొని ఉండగానే డబ్బు పోయిందే, ఇంతకంటే నామర్దా ఉంటుందా అని వాళ్ళనుకున్నారు.
తెల్లవారుతూనే సోమరినాగు డబ్బు తెచ్చిచ్చి తనకు విందు చేయమని జూదరిని అడిగాడు. జూదరి సోమరినాగును ఒక భోజనశాలకు తీసుకుపోయి భోజనము పానీయాలు తెప్పించాడు. ఇద్దరూ భోజనం చేస్తూ కిందటి రాత్రి జరిగిన సంగతులు చెప్పుకొని విరగబడి నవ్వుకున్నారు. అయితే భోజనశాలవాడు వాళ్లతో, ఏమిటి మీరు చెప్పుకునే హాస్యం అని అడిగాడు. వాళ్ళు జరిగిందంతా భోజనశాలవాడితో చెప్పారు. భోజనశాలవాడు సోమరినాగుతో, నిన్ను గురించి నేను చాలా కథలు విన్నాను, కానీ వాటిని ఇదివరకు నమ్మలేదు. ఇదిగో ఈ బల్ల మీద ఉన్న సారా పాత్ర చూడు, దీన్ని ఈ రాత్రి నువ్వు కాజేశావంటే రేపు నేను నీకు విందు చేస్తాను అని అన్నాడు. సోమరినాగు నవ్వి సరే అని అన్నాడు. నా తలుపులు కిటికీలు పగలగొట్టకూడదు సుమా, ఈ పాత్రను మాత్రమే కాజేయాలి, నీ తెలివి చూద్దాం అని భోజనశాలవాడన్నాడు. సరే సరే అంటూ సోమరినాగు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనశాలవాడు తలుపులు గట్టిగా మూయించి సోమరినాగు రావటానికి మరొక మార్గం ఏమీ లేదని రూఢి చేసుకొని దీపం తెచ్చి బల్ల మీదనే పెట్టి అర్ధరాత్రి దాకా పానపాత్రకు కాపలా కాశాడు. కానీ ఏమీ జరగలేదు. అతడికి నిద్ర ముంచుకు వచ్చింది. తల బల్లపై ఆనించి పెద్దగా గుర్రు పెట్టి నిద్రపోయాడు. బయట నుంచి వింటున్న సోమరినాగు ఈ గురక వినపడగానే చప్పుడు చేయకుండా ఇంటి కప్పు మీదకెక్కి 4 పెంకులు తొలగించి కప్పులో కంత చేశాడు. వాడి వద్ద ఒక సన్నని పొడుగాటి వెదురుగొట్టం, దాని చివర ఒక తోలుతిత్తి కట్టి ఉన్నది. వెదురుగొట్టం ఈ చివర నుంచి ఆ చివరకు డొల్ల చేసి ఉన్నది. కప్పులోని కంతలో నుంచి వాడు గొట్టాన్ని దింపి తోలుతిత్తి పానపాత్రలో పడేలాగా చేసి గొట్టం రెండో చివర మూతి పెట్టి ఊదాడు. వాడు ఊదిన గాలికి తిత్తి ఉబ్బింది. పానపాత్ర మూతి సన్నటిది, అందుచేత ఉబ్బిన తిత్తి పాత్ర మూతకి అడ్డుపడింది. తిత్తి ఉబ్బగానే సోమరినాగు వెదురుగొట్టం పై చివర గట్టిగా మూసేసి గొట్టాన్ని పైకి లాగాడు. తిత్తితో పాటు పానపాత్ర కూడా పైకి వచ్చేసింది. వాడు దాన్ని తీసుకొని పెంకులు ఎప్పటిలాగే కప్పేసి బయటకు వెళ్ళిపోయాడు. భోజనశాల యజమాని నిద్రలేచి చూసేసరికి బల్ల మీద దీపం వెలుగుతున్నది, కానీ పానపాత్ర మాయమైంది. తలుపులు కిటికీలు మూసినవి మూసినట్టే ఉన్నాయి. ఈ పని చేసింది సోమరినాగే అని తెలుసుకొని మర్నాడు వాడికి మంచి విందు ఏర్పాటు చేశాడు. ఇదిలా ఉండగా ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. ఆయన అక్రమంగా సంపాదించిన ధనం చాలా మూలుగుతున్నది. అందులో కొంత వదిలించరాదా అని కొందరు మిత్రులు సోమరినాగును హెచ్చరించారు. వాడు ఒక రాత్రి ఆ గ్రామం వెళ్ళి న్యాయాధిపతి ధనాగారం ప్రవేశించి ఒక చిన్న పీపాలో ఉన్న 200 పలాల బంగారాన్ని సంగ్రహించి ఆ దొంగతనం తనదేనని స్పష్టంగా తెలియగలందులకు గోడ మీద ఒక పువ్వు బొమ్మ గీసి వెళ్ళిపోయాడు. 2-3 రోజుల అనంతరం న్యాయాధిపతి తన బంగారు పీపా పోయిన సంగతి కనుక్కొని పువ్వు బొమ్మ కూడా చూశాడు. రక్షకాధికారులను అడిగితే ఆ గుర్తు సోమరినాగుది అని అన్నారు. అయితే వాణ్ణి తక్షణం పట్టుకురండి అని న్యాయాధిపతి అన్నాడు. అయ్యా, వాడి సంగతి మీరెరగరు, వాణ్ణి పట్టుకోవడం ప్రమాదకరం, మాట్లాడక ఊరుకోవడం క్షేమం అని రక్షకాధికారులన్నారు. న్యాయాధిపతి మండిపడి, మీరు దొంగలతో లాలూచి అవుతున్నారా, మిమ్మల్ని కొరత వేయిస్తాను అని వారిని భయపెట్టాడు. చేసేది లేక ఆ అధికారులు సూచౌ నగరానికి వెళ్ళి పడమటి ద్వారం దగ్గర సోమరినాగును కలుసుకొని జరిగిన సంగతంతా చెప్పారు. ఆ బంగారం నా దగ్గర లేదు, దాన్ని నేను మీ పెరట్లోనే పాతిపెట్టాను. ఈ రాత్రికి మీరు ఇళ్లకు వెళ్ళి పడుకోండి. రేపొద్దున న్యాయాధిపతి గారు నన్ను పట్టుకునే ప్రయత్నం మానేటట్టు నేను చేస్తాను కదా అని సోమరినాగన్నాడు. ఆ రాత్రి వాడు మళ్ళీ న్యాయాధిపతి ఇంటికి వెళ్ళాడు. ఆయనకు 2 భార్యలు. వారిలో ఒక భార్య ఒంటరిగా పడుకున్నది. సోమరినాగు ఆమె జుట్టు కత్తిరించి దానిని న్యాయాధికారి సీలుపెట్టెలో పెట్టి తన గుర్తుగా మళ్ళీ గోడ మీద పువ్వు బొమ్మ గీసి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతి భార్య నిద్రలేచి తన జుట్టు మెడదాకా మాత్రమే వేళ్లాడుతూ ఉండడం చూసి కెవ్వున అరిచింది. అందరూ వచ్చారు. దురంతం జరిగినట్టు న్యాయాధికారికి తెలిసింది.
ఏమిటి ఘోరాలు, దొంగ ఇంతవరకు దొరకనేలేదు, మరెవడో వచ్చి నా భార్య జుట్టు కత్తిరించుకుపోయాడు, నా సీలుపెట్టె పట్టుకురండి అని ఆయన అన్నాడు. సీలుపెట్టెకు వేసిన బీగం వేసినట్టే ఉన్నది. ఆయన పెట్టె తెరిచి అందులో ఉండే తన అధికార ముద్ర పోనందుకు సంతోషించాడు. కానీ దాని అడుగున వెంట్రుకలు చూసి ఆయనకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది. అప్పుడే గోడ మీద పువ్వు బొమ్మ సంగతి కూడా ఆయనకు తెలియవచ్చింది. మళ్ళీ వీడేనా అంటూ న్యాయాధికారి కొయ్యబారిపోయాడు. ఎందుకంటే తన భార్య జుట్టు కత్తిరించినవాడు తలుచుకుంటే తన గొంతు కోసి ఉండును. ఆ జుట్టును తెచ్చి తన సీలుపెట్టెలో పెట్టిన వాడు కావాలంటే తన అధికార ముద్రను కాజేసి ఉండును. అలాంటి వాడితో పేచీ పెట్టుకోవడం అపాయకరం. ఆయన సూచౌకు వెళ్లిన రక్షకాధికారులను పిలిపించి, మీరు సోమరినాగును పట్టుకోనవసరం లేదు అని చెప్పేశాడు. వాళ్ళు అప్పటికే తమ పెరట్లో సోమరినాగు దాచిన బంగారం తీసేసుకున్నారు. అందుచేత ఆ కిందటి రోజు వాణ్ణి పట్టుకోకపోవటం అన్ని విధాలా మంచిదైందనుకున్నారు. ఇదిలా ఉండగా మరొక నగరంలో ఒక అవినీతిపరుడైన న్యాయాధిపతి ఉండేవాడు. అతడు చాలా అక్రమాలు చేసి ఉండటం వల్ల వాటిని గురించి విచారించటానికి ఒక పరిశీలనాధికారిని పంపారు. ఆ న్యాయాధిపతి సోమరినాగుకు కట్నాలు పంపి కబురు చేసి పిలిపించాడు. నా వల్ల తమకు ఎలాంటి ఉపకారం కావాలి అని సోమరినాగు ఆయనను అడిగాడు. నన్ను విచారణ చేయటానికి ఒక అధికారి వచ్చి ఉన్నాడు. ఆయన దగ్గర ఉండే అధికార ముద్ర దొంగలిస్తే అతడి ఉద్యోగం కాస్త ఊడుతుంది అని న్యాయాధిపతి అన్నాడు. చిత్తం, దాన్ని నేను తెచ్చి రేపు తమకిస్తాను అని సోమరినాగన్నాడు. మరుసటి రోజు ఉదయమే వాడు పరిశీలనాధికారి అధికార ముద్ర తెచ్చి న్యాయాధిపతికిచ్చాడు. న్యాయాధిపతి వాడికి 100 పలాల వెండి ఇచ్చి, ఇది నీ బహుమానం, ఇక వెళ్ళు అని అన్నాడు. సోమరినాగు వెళ్ళిపోక, అయ్యా, మీరీ ముద్రతో ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగాడు. ఈ ముద్ర నా దగ్గర ఉన్నంతకాలము ఆ అధికారి నన్నేమీ చేయలేడు అని న్యాయాధిపతి అన్నాడు. నా సలహా ఒకటి వినండి. ఆ అధికారి చాలా తెలివిగలవాడు. ఆయనను మంచి చేసుకోవాలంటే ఈ ముద్రను ఆయన వద్దకు పంపి, ఇది మీ భటులకు ఒక దొంగ వద్ద దొరికిందని, దొంగ మాత్రం తప్పించుకుపోయాడని చెప్పండి అని సోమరినాగన్నాడు. ఇంకా నయం, అది ఆయనకు తిరిగి ఇచ్చేశాక ఆయన నేను చెప్పినట్టు వింటాడా? నీకీ గొడవంతా దేనికి? నీ దారిన నువ్వెళ్ళు అని న్యాయాధిపతి అన్నాడు. సోమరినాగు ఇంకేమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరిశీలనాధికారి తన అధికార ముద్ర పోయిన సంగతి తెలుసుకొని న్యాయాధిపతే ఈ పని చేయించి ఉంటాడని గ్రహించి తనకు సుస్థిగా ఉన్నట్టు నటించి కచేరీ నడపటం మానేశాడు. ఈ సుస్తేమిటో నాకు తెలుసులే అని అనుకొని న్యాయాధిపతి తనలో తాను నవ్వుకున్నాడు. కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. పెద్ద అధికారికి సుస్థి చేసిందంటే తాను వెళ్ళి చూడకపోవడం తప్పవుతుంది. అందుచేత ఆయన అధికారిని చూడబోయాడు. అధికారి న్యాయాధిపతిని చాలాసేపు కూర్చోబెట్టి పానీయాలు తాగించి చాలా సరదాగా కబుర్లు చెప్పాడు. ఇంతలో నౌకర్లు పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు, వంటిల్లంటుకున్నది అని చెప్పారు. వెంటనే పరిశీలనాధికారి తన సీలుపెట్టెను న్యాయాధిపతికిస్తూ, దీన్ని ప్రస్తుతం మీ ఇంట్లో ఉంచండి, నీ పార్పటానికి మనుషులను పంపండి అని అన్నాడు. న్యాయాధిపతి ఖాళీ సీలుపెట్టెను తన ఇంటికి పట్టుకుపోయాడు. మనుషులు వచ్చి అధికారి వంటింట్లో అంటుకున్న నిప్పార్పేశారు. తన సీలుపెట్టెను తెచ్చి తనకివ్వవలసిందని, తాను మర్నాటి నుంచి కచేరీకి వస్తున్నానని అధికారి న్యాయాధిపతికి కబురు చేశాడు. న్యాయాధిపతి ఖాళీ సీలుపెట్టెను తీసుకుపోయి ఇచ్చినట్టయితే ముద్రను కాజేసిన నేరం తనపైనే పడుతుంది. అందుచేత ఆయన ఆ పెట్టెలో ముద్రను మళ్ళీ పెట్టేసి పరిశీలనాధికారికి ఇచ్చేశాడు. కొద్ది రోజులు విచారణ జరిపి పరిశీలనాధికారి రాజధానికి తిరిగి వెళ్ళి న్యాయాధిపతి అక్రమాలన్నీ రుజువైనట్టు నివేదిక రాస్తూ అందులో తన అధికార ముద్ర పోయి దొరికిన వైనం కూడా రాశాడు. న్యాయాధిపతికి కఠినమైన శిక్ష పడింది. సోమరినాగు సలహా పాటించనందుకు ఆయన అనుభవించాడు.